హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను తాజ్మహల్ దగ్గర ఉన్నాను. వరల్డ్ 7 వండర్లో ఒకటి. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఇంతవరకు చాలాసార్లు ఇంత దగ్గరలోకి రావడం జరిగింది, ఏదో ఒకటి పోస్ట్పోన్తో వచ్చింది. సో ఫైనల్లీ ఇప్పుడు నేను విజిట్ చేయబోతున్నాను. అండ్ టికెట్స్ వచ్చేసి నేను ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆర్చియాలజికల్ వాళ్ళ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళ సైట్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే ఎంట్రీది ఆఫ్టర్నూన్కి ముందు వెళ్తారా, ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్తారా అని. తాజ్మహల్ సన్ రైజ్ దగ్గర నుంచి మొదలు పెడితే సన్సెట్ వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే రోజు క్లోజ్. అండ్ ఈ ట్రైపాడ్స్, మైక్స్ ఇలా ఉండదు కనుక మీకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సౌండ్ క్లియర్గా ఉండకపోవచ్చు. అందుకోసమే ఫేర్స్ చెప్పేస్తున్నాను ముందే. నార్మల్గా ఇండియన్స్కి ఎంట్రీ ఫీ 45 రూపీస్ ఓన్లీ తాజ్మహల్ వరకు. లోపల వాళ్ళది మౌసోలియం అని ఉంటుంది, ఒకటి సమాధిలో టైప్ అనమాట. దాన్ని విజిట్ చేయడానికి 200 రూపీస్ ఎక్స్ట్రా. సో నేను అది ప్లస్ తాజ్మహల్ ఎంట్రీ రెండు కలిపి 245. ట్యాక్స్లు అవి కలిపితే 250 రూపీస్ ఏమి అయింది నాకు. ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చాను. పదన్నీకి వెళ్దాం అక్కడికి. చలో, చెక్ ఇన్ కంప్లీటెడ్. జస్ట్ ఏం లేదు, ఆన్లైన్లో మనం ప్రింట్ తీసుకొని వస్తాం కదా, అది అక్కడ బార్కోడ్ అక్కడ స్కాన్ చేసి లోపలికి పంపించేస్తారు. సెక్యూరిటీ చెక్ అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళడమే. ఇంకా ఏంటంటే మంచి పని ఏంటంటే నేను ట్రైపాడ్ మైక్గా తేలేదు కాబట్టి ఏ ప్రాబ్లం అవ్వలేదు. వింటర్లో వస్తే బెనిఫిట్ ఏంటంటే ఒకటి వెదర్ కూల్గా ఉంటుంది, వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ సెకండ్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ఈ ఫాగ్ వల్ల వ్యూస్ సరిగా దొరకవు. సన్ రైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ప్రాపర్గా. చూద్దాం వ్యూస్ ఏమైనా దొరుకుతాయో లేదో. ఇంక ఇప్పుడు వ్యూస్ చూడండి. తాజ్మహల్ తాజ్మహల్ ఎక్కడ పేపర్లో యాడ్ ఇవ్వండి, తాజ్మహల్ కనిపించట్లేదని చెప్పి. ఫాగ్ ఎట్లా వచ్చేసిందంటే మొత్తం అసలు ఒక్కటి ఏం కనిపించట్లేదు. ఇవి చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. విజిబిలిటీ జీరో ఆల్మోస్ట్. మన ఫేట్లో ఏదో తేడా ఉంది భయ్యా. గాన్ గాన్ మళ్ళీ గాన్. రూమ్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చాను. తాజ్మహల్కి వచ్చిన తర్వాత కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. మ్యాక్సిమం 5 మినిట్స్ వీడియో రికార్డ్ చేసి ఉంటా. బ్యాటరీ అవుట్. ఇదే బ్యాటరీ నిన్న ఇక్కడ మొన్న మనాలిలో పెట్టుకున్న ఛార్జింగ్. మొన్న నైట్ అంతా వచ్చింది, నిన్న మార్నింగ్ అంతా వచ్చింది. నేను ఆగ్రా ఫోర్ట్ కవర్ చేశాను, ఫుల్ డే అంతా వచ్చింది. మళ్ళీ నేను నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాను. పొద్దున్న చెక్ కూడా చేసుకున్నాను. ఫుల్ బ్యాటరీ. తాజ్మహల్లోకి ఎంట్రీ అవ్వగానే గాన్. అంటే ఏం చెప్తున్నా అంటే ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళిన ప్రతిసారి హ్యాండ్ ఇస్తుంది. లాస్ట్ టైం అండమాన్ మాల్దీవ్స్లో వాటర్ విల్లాలోకి వెళ్ళాను. కరెక్ట్గా వాటర్ విల్లా లోపలికి ఇట్లా వెళ్తున్నాను, గాన్ ఛార్జింగ్. అది వేరే కెమెరా. మొన్న దుబాయ్ ట్రిప్లో బుర్జ్ ఖలీఫాలోకి ఎంట్రీ అవుతున్నాను, గాన్ ఛార్జింగ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ ఇంపార్టెంట్ ప్లేస్ తాజ్మహల్కి వచ్చి ఎంట్రీ అవుతున్నాను, గాన్. ఫోన్తో మేనేజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అన్నీ. గోప్రో కూడా ఏమైనా తెలియదు. ఒకటే అంటే ఏమనుకోవచ్చు, ఫేట్ అనుకోవచ్చు. గోప్రో 07 బ్లాక్ ఉంది నా దగ్గర. అది కూడా ఫుల్ ఛార్జ్ చేసుకొని వచ్చాను. ఇక్కడ రాగానే ఛార్జ్ అవుట్. ఏం జరుగుతుంది భయ? తాజ్మహల్ దగ్గర మ్యాగ్నెటిక్ పవర్ ఉందా ఏంటి? చెల్లిరా బాబు, మామూలు చెల్లి లేదు. అయితే ఏవైతే 200 రూపీస్ టికెట్ తీసుకుని మౌజోలియం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు షూ కవర్ తీసుకోవాల్సి ఉంటుంది, 10 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోగ్రఫీ అలాంటి ఏమి ఎలా ఉండదు. నేను చూపించకపోవచ్చు మీకు అవి. బయటకు వచ్చిన తర్వాత చెప్తాను మ్యాటర్ అంతా. ఓకే. చూసేసాను లోపల. నార్మల్గా అయితే 45 రూపీస్ టికెట్ ఇనఫ్. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళ సమాధులు అలాంటివి చూడాలనుకుంటారు 200 రూపీస్, టోటల్గా 250 రూపీస్ టికెట్స్. అయితే ఇక్కడ ఎక్స్ట్రా టిప్ ఏం చెప్తా అంటే మీరు మార్నింగ్ విజిట్ చేసి చూసుకుంటారు. అండ్ ఒకవేళ మీరు వచ్చినప్పుడు
ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి అంటారు కదా, ఆ టైంలో వస్తే మాత్రం డే టైంలో విజిట్ చేసుకుంటారు కదా, నైట్ టైంకి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి దీనికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్కి ఏదైనా ఊబర్ అన్న ఆటో వేసుకుని మిగతా భాగాన్ని ఒక ఏరియా ఉంటుంది, అటు వెళ్ళండి. ఈ తాజ్మహల్ పైన ఏంటంటే ఇలాంటి స్టోన్స్ సౌత్ ఆఫ్రికా అని శ్రీలంక అని అక్కడ నుంచి డిఫరెంట్ నుంచి కొన్ని టైప్ ఆఫ్ స్టోన్స్ తెచ్చిపెట్టడం వల్ల ఫుల్ మూన్ డే రోజున వ్యూస్ స్పెక్టాకులర్గా ఉంటాయి అంటున్నారు. నేను కూడా చాలామంది చెప్తే విన్నాను అది ఆల్రెడీ. మీరు వచ్చినప్పుడు ఇంకా ఫుల్ మూన్ డే ఉంటే మాత్రం డే టైంలో దగ్గరకు వచ్చి చూడండి, దూరం నుంచి మాత్రం నైట్ టైంలో వెళ్ళి మిగతా భాగం నుంచి చూడండి. నాకు తెలిసి మంచి వ్యూస్ దొరుకుతాయని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. కొంచెం ఫాగ్ ఏమైనా క్లియర్ అవుతామో కొంచెం మంచి షార్ట్స్ మీకు చూపిద్దామని చెప్పి. నో యూస్. ఒకవైపు నా ట్రైన్ 10:15కి ఉంది, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:45. ఇంకొక 20 minutes వెయిట్ చేస్తామంటే ఛాన్స్ ఉందేమో, లేదంటే మాత్రం మళ్ళీ ఇంక బయటకు వెళ్ళిపోయి నా లగేజ్ చూసుకుని నేను స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. విఐపీస్ వచ్చినప్పుడు మాత్రమే ఆన్ చేస్తారంట, నార్మల్ టైంలో ఆన్ చేయరంట. అంటే విఐపీలు మాత్రమే మనుషులు, మిగతా నార్మల్గా సైట్ సీయింగ్ వచ్చే మనుషులు కాదు. ఏం లాజికల్ రా నాయన. చీ 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 చీ. ఎక్కడెక్కడి నుంచో వస్తాం బాస్, తాజ్మహల్ చూద్దాం. ఫౌంటైన్ గింటే ఆన్లో ఉంటే మనకు కూడా కొంచెం 2 photos తీసుకోవడానికి బాగుంటుంది కదా. ఫస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి, విఐపీస్ తర్వాత ట్రీట్ చేద్దరు. కానీ టైమ్ అప్, ఆల్మోస్ట్ 9:15 అవుతుంది మార్నింగ్, అయినా కూడా వ్యూస్ ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ తాజ్మహల్ అక్కడ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. సో ఇంకా చలో పదండి, మళ్ళీ హోటల్ వెళ్ళేసి బ్యాగ్ చూసుకొని అందువేలో కలుస్తాను మిమ్మల్ని. ఈ వింటర్లో ఇంత ఫాగ్ వచ్చి తాజ్మహల్ కనిపించకుండా పోవడం ఇదే ఫస్ట్ టైం అంట. ఫేట్. బ్యాక్ టు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్. నాకు ఇప్పుడు ట్రైన్ ఉంది యాక్చువల్లీ 10:15కి, నేను 10కి వచ్చేసాను. ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ 1 hour లేట్. నాకుంది ఆగ్రా కంటోన్మెంట్ నుంచి హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ, హార్డ్లీ మళ్ళీ 3 hours జర్నీ. దాంట్లో సీటింగ్ దాంట్లో చూస్తున్నాను 140 rupees. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి, చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. మిమ్మల్ని మళ్ళీ ఢిల్లీలో కలుస్తాను. ఢిల్లీలో కొంచెం ప్లేస్ చూపించని చెప్పాను కదా, అది చూద్దాం. ఏం వెదర్రా బాబు, టైం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 అవుతుంది. అసలు బయట క్లైమేట్ చూడండి ఎలా ఉంది. టూ ఓ క్లాక్కి హజరత్ నిజాముద్దీన్లో ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఒక 5 kilometers దూరంలో బల్లాయిస్ లోటస్ టెంపుల్ అని ఉంది. ఎప్పటి నుంచో విజిట్ చేద్దామని అవ్వట్లేదు, ఈసారి విజిట్ చేసేస్తాను. ఈసారి ట్యాక్సీ తీసుకొని టు లోటస్ టెంపుల్. అమ్మా నానా కష్టాలు పడి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీకి లైన్ ఆల్మోస్ట్ ఒక 1 kilometer పొడవు ఉంది. టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఎవ్రీ సండే క్లోజ్. నేను వెళ్ళలేను ఇంకా లోపలికి, ఇంత పెద్ద లైన్ క్లియర్ అయితే చాలా టైం పెట్టట్టుంది. ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉందో మనం చూస్తాను, లేదంటే బ్యాక్ టు ఎయిర్పోర్ట్. ఓకే గైస్, బ్యాక్ టు ఎయిర్పోర్ట్. నాకు ఢిల్లీ నుంచి 7:30కి ఫ్లైట్ ఉంది హైదరాబాద్ వరకు. అరౌండ్ 3,500 rupees పడింది ఎయిర్ ఏషియా. అంతే. కుదిరితే ఢిల్లీలో ఒక 2-3 ప్లేసులు ప్లాన్ చేసుకున్నాను, బట్ ఆ ట్రాఫిక్లో అండ్ ముఖ్యంగా లగేజ్తో ఇంకా తిరగడం వేస్ట్ అనిపించింది. లోటస్ టెంపుల్ ఒకటి ఓపెన్ ఉంటే అంటే క్రౌడ్ తక్కువ ఉంటే బాగుండేది, ఈజీగా విజిట్ చేసి వచ్చేసేవాడిని. ఎనీహౌ వీడియోలో అయితే వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ ట్రిప్కి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ షిమ్లా, మనాలి, ఢిల్లీ ఇదంతా ఎట్లా కవర్ చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.